ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం పేట అందరికీ వందనాలు చెల్లించుకున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. దేవుని వాక్యము విని దాన్ని గాయకుని వారు మరి ధన్యులని చెప్పాను. మరి రోజు నువ్వు దేవుని వాక్యాన్ని వింటా ఉన్నావా? దాన్ని ధ్యానిస్తూ ఉన్నావా? మరి మనం అనేక సార్లు దేవుని వాక్యం వింటాం, కానీ మనకు ఒక శ్రమ కలిగినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం వాక్యాన్ని అంతటినీ కూడా మర్చిపోతూ ఉంటాం కదండి. కానీ ఈరోజు దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, వాక్యాన్ని విని దాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, కానీ శ్రమలో దాన్ని ప్రాక్టికల్గా వాక్యాన్ని ప్రాక్టీస్ చేసేవారిగా ఉండాలి, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించేవారిగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు మనం వాక్యం విని వదిలేసేవారిగా కాదు, కానీ మన జీవితాలు బ్లెస్ అవ్వాలంటే మనం వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారుగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ధన్యులు అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి ధన్యులు అంటే అత్యధికంగా ఆశీర్వదింపబడిన వారు. నువ్వు ఏ రోజున అయితే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటావో నువ్వు అనేకులకి బ్లెస్సింగ్గా, నువ్వే ఒక బ్లెస్సింగ్గా దేవుడు నిన్ను ఉంచబోతా ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.